అందరికీ నమస్కారం. రైలు ప్రయాణికులకు తీపి కబురు. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణం ఇకపై మరింత వేగవంతం కానుంది. భారతీయ రైల్వేలకు అత్యంత కీలకమైన గ్రాండ్ ట్రంక్ మార్గంలో ప్రస్తుతం నిర్మిస్తున్న 3 ప్రధాన ప్రాజెక్టుల 3వ లైన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుల పూర్తితో ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ రైళ్ల రాకపోకలు గణనీయంగా వేగవంతం అవుతాయని రైల్వే శాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తం 712 కిలోమీటర్ల పొడవున 7,261 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. కాజీపేట నుంచి బల్లార్షా 202 కిలోమీటర్లు. ఈ మార్గంలో 3వ లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గతంలోనే రాఘవాపురం, మందిమర్రి వంటి కొన్ని సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. కాజీపేట నుండి విజయవాడ 219 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కొన్ని సెక్షన్లు పూర్తయి రైళ్ల రాకపోకలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గంలో 184 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో, 35 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయి. మిగిలిన పనులు డిసెంబర్ కల్లా పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ నుండి గూడూరు 288 కిలోమీటర్లు. ఈ మార్గంలో కూడా 3వ లైన్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఇప్పటికే 234 కిలోమీటర్లకు పైగా ట్రాక్ పనులు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ ఆలస్యం కారణంగా పనులు కొంచెం నెమ్మదిగా సాగాయి. కానీ ఇప్పుడు వేగవంతమయ్యాయి. ఈ ప్రాజెక్టు కూడా డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. ఈ 3 ప్రాజెక్టులు పూర్తయితే తెలుగు రాష్ట్రాల మీదుగా సాగే రైళ్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. బల్లార్షా, కాజీపేట, విజయవాడ, గూడూరు మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైల్వే నెట్వర్క్పై ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో అదనపు రైళ్లు అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లను నడపడానికి వీలవుతుంది. బొగ్గు, సిమెంట్, వ్యవసాయ ఉత్పత్తుల వంటి సరుకు రవాణా రైళ్లు కూడా వేగంగా గమ్యస్థానాలకు చేరుతాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత వేగవంతమవుతుంది. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైళ్ల వేగాన్ని మరింత పెంచవచ్చని, ఇది ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ 3 ప్రాజెక్టులు గ్రాండ్ ట్రంక్ మార్గానికి కొత్త ఊపునిచ్చి దేశంలో ఆర్థిక వృద్ధికి, రవాణా సౌలభ్యానికి తోడ్పడతాయని చెప్పారు.